దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరిచి ఘనపరిచి కీర్తించి కొనియాడి మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడు మనకు దయచేసిన ఈ ధన్యకరమైన సమయం బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆరోపిస్తున్నాను. యోహాను సువార్తను అధ్యయనం చేస్తా ఉన్నాము. 3 అధ్యాయాలు అధ్యయనం చేశాము. ఈ దినము 4వ అధ్యాయాన్ని మరి మరి ధ్యానపూర్వకంగా ధ్యానిద్దాము. మొదటి వచనం నుంచి 26వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన ఆ సంభాషణ గురించి రాయబడింది. గొప్ప ఇన్సైట్స్, అసలు మర్మాలు ఒక సమరయ స్త్రీకి దేవుడు బోధిస్తా ఉన్నాడు. ఆమెతో సంభాషిస్తా ఉన్నాడు. అద్భుతమైన విషయాలు మరి వారి మధ్య సంభాషణ. ఆమె కూడా మరి దేవుని గురించిన అవగాహన కలిగినదై అనేక ప్రశ్నలు వేస్తా ఉంటది. ప్రభు వాటికి సమాధానాలు చెప్తూ మరి గొప్ప సత్యాలు మరి యొక్క ఈ అధ్యాయంలో రాయబడినట్లుగా మొదటి వచనం నుంచి 26 వచనం వరకు రాయబడినట్లుగా చూడగలము. జీసస్ అండ్ ద సమారిటన్ ఉమన్, వారి మధ్య సంభాషణ. 4వ అధ్యాయము మొదటి వచనంలోంచి చూస్తే గనక మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఎక్కువగా చేసుకున్నాడని మరి పరిసయ్యులు విన్నారంట. మరి అప్పుడు శిష్యులు ఎక్కువైపోయారంట. శిష్యుల సంఖ్య చాలా ఎక్కువైపోయింది. మరి ఇక పరిసయ్యుల్లో కలవరం వచ్చింది. అందుకని ప్రభువుకి ఆ సంగతి తెలిసినప్పుడు మరి ఆయన యూదా దేశం విడిచి గలిలయ దేశంకు వెళ్ళిపోయాడంట. యాక్చువల్లీ బాప్టిజాలు ప్రభు ఇవ్వలేదంట, శిష్యులు ఇస్తూ వచ్చారంట. గాని యోహాను కంటే మరి క్రీస్తు ప్రభు దగ్గర శిష్యుల సంఖ్య ఎక్కువైపోయిందంట. ఇంకా అప్పుడు వాళ్ళు బయలుదేరి ఆ గలిలయ దగ్గరికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి గలిలయకి వెళ్తా ఉన్నారు. వెళ్తున్న సందర్భంలో వాళ్ళు మార్గ మధ్యములో సమరయ అనే ఒక ఊరు, ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళవలసి వచ్చిందంట. ఆ సమరయ అనేటువంటి ఆ ఊరిలో కూడా ప్రత్యేకంగా యాకోబు తన కుమారుడికి ఇచ్చిన స్వాస్థ్యములో మరి ఏసేబికి ఇచ్చిన భూమిలో ఉన్న సుఖార్ అనే ఊరికి వచ్చాడంట. ఇక్కడ చూడండి, యాకోబు స్వాస్థ్యం అది. ఆ పంచి పెట్టబడినప్పుడు మరి అది ఏసేపుకి ఇవ్వబడింది. ఆ ఏసేపు తర్వాత తదనంతరం ఆ పిల్లలకి ఇవ్వబడినటువంటి మరి ఎఫ్రాయిముకి ఇవ్వబడిందో మరి లేకుంటే మనష్షేకి ఇవ్వబడిందో తెలియదు. గాని ఇక్కడ ఈ సుఖార్ అనే ఊరిలో ఆ ఆ ఊరికి దాటి వాళ్ళు ప్రయాణించి వెళ్ళాలి. సుఖార్ అనే ఊరు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ శిష్యులు ఆహారం కొనటానికి ఊరిలోకి వెళ్ళారంట. మరి అక్కడ సమయము రమారమి 12 గంటల సమయం అయిందంట. ఇప్పుడు అక్కడ ఆ ఊరిలో ఒక బావి ఉందంట, నీళ్ళ బావి ఉందంట. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక, హల్లెలూయా. మరి అక్కడ నీళ్లు తోడుకోవటానికి మరి అక్కడ ఒక బావి సిద్ధపరచబడింది కదా. ప్రతి ఊరికి కూడా ఊరు వెలుపట, ప్రతి గ్రామానికి వెలుపట మరి ఒక బావులు ఉన్నట్లుగా చూడగలం. మరి మా ఊర్లో మరి బావులు ఉండేవి మా చిన్న కాలంలో. మరి ఆ నీళ్లు బావుల్లో నుంచే తెచ్చుకునేవాళ్ళం. అక్కడి నుంచి కాళ్ళ ద్వారా స్త్రీలు బిందెలతోటి అట్లా మోసుకునేవాళ్ళు. ఆ బావుల్లో నుంచే నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడ కూడా పాతకాలం కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా బావులు ఉన్నాయట. మరి ఆ బావుల్లో నుంచి వాళ్ళు మంచి నీళ్లు తోడుకొని వచ్చేవాళ్ళంట. మరి ఇక్కడ ఈ 12 గంటల సమయంలో మరి ఇక్కడ ప్రభు అలసిపోయిన రీతిగా అక్కడ కూర్చొని ఉన్నాడంట. ఆ బావి ఉంది. బావి గట్టున యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. సాధారణంగా బావి యొక్క చుట్టూ చప్టాలాగా కడతారండి. చక్క కూర్చోవచ్చు, చప్టాలాగా ఉంటది. మరి దాని మీద కూర్చోవచ్చు అనమాట. ప్రభు అక్కడ వచ్చి, నేను ఊహిస్తా ఉన్నాను, అంటే మా ఊరిలో బావి నాకు తెలుసు గనక ఈ బావి అంటే ఇలా ఉండొచ్చు అని నేను ఊహించుకొని నేను మాట్లాడుతున్నాను. ప్రభు అక్కడ అలసిన రీతిగా కూర్చున్నాడంట. ఇప్పటికి 12 గంటలైందంట. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడకు రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ ప్రభు అలసిపోయి ఉన్నాడు, చాలా అలసిపోయినాడు. ఆయనకు నిజంగానే దాహం వేస్తున్నట్టుంది.
నీళ్లు తోడుకోవడానికి ఒక స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వస్తే ప్రభు అంటాడమ్మా నాకు కొంచెం దాహానికి నీళ్లు ఇవ్వు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మరి అప్పుడు ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. మరి యూదులు చాలా గర్వము కలిగిన వారు. అసలు వాళ్ళకి ఎదుటివారు మరి అన్యులంటే అసలు ఏ మాత్రం కూడా వాళ్ళకి అసలు లెక్క ఉండదన్నమాట. అన్యులంటే అంత దూరం పెట్టేస్తారు. భారతదేశంలో కూడా చిన్న కులాలను పిలువబడే వారిని ఎట్టి విధంగా పెద్ద కులాలనే వాళ్ళు మరి దూరం పెట్టేస్తారు. అట్టి విధంగా యూదులు అన్యులైన వారిని అసలు ఎక్కడో దూరం పెట్టేసి వాళ్ళ దగ్గరికి రానే రానేరు. అసలు వారితో సాంగత్యం చేయరు. అసలు సమరయ ఊరు గుండా వెళ్ళటం కూడా వాళ్ళు అసలు యూదులు చేయరు. క్రీస్తు ప్రభు ఒక పర్పస్ మీద ఆ సమరయ అనే ఊరికి, ఆ వెలివేయబడినటువంటి ఆ జనాంగం దగ్గరికి ప్రభు ఇక్కడ వచ్చినట్లుగా మనము చూడగలము. అప్పుడు నీళ్ళు అడిగితే అయ్యా మీరు ఇట్లా సాంగత్యం చేయరు కదా, నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి? ఇది సమరయ ఊరు. ఈ సమరయ ఊరిలో నివసించేదానని నేను. ఈ సమరయులకి మీకు అసలు ఏ మాత్రం పొత్తు లేదు. మీరు నన్ను నీళ్ళు అడగటం ఏంటని ఆమె ఆశ్చర్యపడింది. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. వీళ్ళు అడుగుతా ఉన్నాడు, ఈమెమో సాంగత్యం చేయరయ్యా మీరు మాతోటి అంటుంది. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో ఎరిగి ఉంటే ఆయనను అడుగుతావు, ఆయన నీకు ఇస్తాడు అంటున్నాడు. ఇక్కడ అవసరత ప్రభువుకుంది. ప్రభువుకి ఏం అవసరత ఉంది? దాహం వేస్తుంది, నీళ్లు కావాలి. కానీ ఇక్కడ ఆమె అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ప్రభు చెప్తున్న సమాధానం చూస్తే గనక, దేవుని వరమును మరి దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో, నేనేమై ఉన్నానంటే దేవుని యొక్క వరమై ఉన్నాను. ఆ వరమైన నేను నిన్ను దాహం అడుగుతున్నానమ్మా. అది ఆ ఆ వరమైన నేను నీకు అసలు ఏమి ఇవ్వగలను? జీవజలాలు ఇచ్చేవాడని నేను. నిన్ను దాహం అడుగుతున్నానంటే నువ్వేదో నువ్విచ్చే నీళ్లు నేను తాగి నా దాహం తీర్చుకునేవాడను కానుగాని, నేనే నేనే నీలో నుంచి నిత్య జీవపు ఊటలు ఊర చేయువాడను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:15 అక్కడ ఇది పౌలు భక్తుడు ఒక అద్భుతమైన మాట రాస్తాడండి. చెప్పన సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. అసలు అక్కడ అసలు ఆ పదము చదివితే చెప్పన సఖ్యము కాని ఆయన వరము. ఎవరి యొక్క ఆయన వరం అంటే క్రీస్తు ప్రభువేనండి. లోకంలో మనకు అనేకమైన ఈవులు దయచేయబడని కదా, చాలా ఈవులు మన లోకంలో. చాలా మనకు ఆస్తులు, లేకుంటే ఇళ్ళు, లేకుంటే ఇంకేమేమో మరి పిల్లలు దానంగా, ఇవన్నీ చాలా దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. కానీ అన్నిటికీ మించిన ఆ వరము, ఆ గిఫ్ట్, ప్రత్యేకమైన వరం మనకి ఏమి ఇవ్వబడిందంటే క్రీస్తు ప్రభువే ఈ లోకానికి ఒక వరంగా తండ్రి అయిన దేవుడు అనుగ్రహింపచేశాడు. చెప్పన శక్యము కాని ఆయన వరము ఆ క్రీస్తు ప్రభుని అనుగ్రహించుట, లోకము కొరకు అనుగ్రహించుట, తనకు మరి ఆయనకు మరి సమస్తము అనుగ్రహింప చేసే దేవుడు సొంత కుమారుని ఇచ్చుటలో వెనుక తీయలేదు. ఆయన ఎందుకు సమస్తము అనుగ్రహింపడు? అన్ని మనకిచ్చే దేవుడు, మరి కుమారుడిని ఇచ్చి వేసిన దేవుడు మనకెందుకు అనుగ్రహింప చేయడు? రోమా 8:31 రాయబడిన మాట. అంటే ఈయన ఒక వరంగా, మనకు ఒక గిఫ్ట్ గా ఈ ప్రపంచానికి, మానవాళికి ప్రభు అనుగ్రహింప చేయబడ్డాడు. ఇక్కడ ప్రభు ఆమెతో మాట్లాడుతున్న మాటల్లో కూడా దేవుని వరమై ఉన్నాను నేను. దాహము నిన్ను అడుగుతున్నానంటే ఒక మరి ఇక్కడికి నేను వచ్చేదో మీ ఊరిలో, మీ సమరయ ఊరిలో నేనొచ్చి మీకు నేను దాహం తీర్చుకోవటానికి రాలేదమ్మా. ప్రపంచ యావత్తు కూడా దాహం తీర్చడానికి వచ్చాను. అసలు నిన్ను అడుగుచున్న వాడెవడో నువ్వు గమనిస్తే చాలు, నీ యొక్క దాహం తీరిపోద్ది. అయినప్పుడు నీకు జీవజలం ఇస్తాడు ఆయన. అంటే
ఇప్పుడు ఆమంటున్నది, అయ్యా మరి ఇంత దూరం వచ్చి నేను నీళ్లు తోడుకుంటా ఉన్నాను, అసలు ఈ దాహము మరి ఈ నీళ్లు తాగకుండా, ఈ నీళ్లు మోసుకునే పని లేకుండా, ఈ నీళ్లు వచ్చి చేదుకునే పని లేకుండా మరి ఆ నీళ్ళు ఏంటో నాకు దయచేయి ప్రభు అని ఆమె అడుగుతా ఉన్నది. సాధారణంగా మానవులకి ఏదన్నా ఒక దేవుడు మరి ఒక ఆత్మీయ రీతిగా ప్రశ్న వేశాడు అనుకోండి, కొద్ది మందికి అసలు అర్థమే కాదు, అసలు ఆ మాటను పట్టించుకోలేరు, అవగాహన లేని స్థితిలో ఉంటారు. కానీ ఈ స్త్రీకి అసలు ఎంత దేవుని యొక్క జ్ఞానం ఉందంటే, ఆ దేవుడు ఎవరో అసలు ఆ దినాలలో దేవుని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని ఒక అవగాహన కలిగిన స్త్రీగా, మరి మరి హృదయంలో మరి భక్తి కలిగిన స్త్రీగా, మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విషయాలు తెలిసిన స్త్రీగా ఇక్కడ ఉన్నట్లుగా మనము చూడగలము. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగు దొరుకును? మా తాను, తన కుమారులు, పశువులు మరి ఈ బావి నీళ్లు తాగి మరి మాకు ఇచ్చారు తండ్రి అయిన యాకోబు. మరి ఆయన బావి ఇది, ఆయన తవ్వించిన బావి ఇది, ఆయన ఒక కాలంలో ఆ వాళ్ళందరూ కూడా నీళ్లు తాగారు. యాకోబు తర్వాత ఆ సంతానం అంతా నీళ్లు తాగారు, అదే బావిలోంచి నీళ్లు తాగారయ్యా. మరి మేమందరం కూడా అదే నీళ్లు తాగుతా ఉన్నాము. నీవు తండ్రి అయినా యాకోబు కంటే నీవు గొప్పవాడవా? అసలు ఆమె ఏ ఊరిలో ఉంది, ఏ స్థలంలో ఉంది, అసలు ఆ బావి ఎవరికి సంబంధించింది, ఎప్పటి నుంచి ఆ బావిలోంచి నీళ్లు తాగుతున్నారనే అవగాహన కూడా ఆమెకుందండి. సాధారణంగా మన ఊర్లో ఉన్న బావి గురించి ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఇది ఎప్పటి నుంచి ఇక్కడ కట్టి ఉండొచ్చు, ఇందులో నీళ్లు ఎప్పటి నుంచి వస్తా ఉండొచ్చు, ఇవన్నీ మనం ఎప్పుడైనా ఆలోచించామా? అంటే మానవ జీవితంలో, మనము జీవించే ఈ జీవితంలో మన చుట్టూ ఉన్న అనేక పరిస్థితులను మనం అసలు గమనించము. అసలు ఆ చరిత్ర, మనం పుట్టిన ఊరిలో ఉన్న చరిత్ర, లేకుంటే మన జీవితానికి సంబంధించిన పూర్వీకులకు సంబంధించిన చరిత్ర, ఇవన్నీ కూడా మనం పట్టించుకోము. ఏదో జీవితంలో మనం పుట్టాము, మనం ఏదో కొనసాగుతున్నాము, కానీ కొన్ని విషయాల గురించిన పరిజ్ఞానము మనకు అవసరం. కానీ ఈ స్త్రీ అసలు ఎంత ఆ పరిజ్ఞానం కలిగి ఉందంటే నాకు అద్భుతం అనిపిస్తుంది సమరయ స్త్రీ గురించి. ఓకే, ఆమె పాపంలో ఉంది, మరి ఆ పాపం విషయం తర్వాత ఆలోచిద్దాం. కానీ ఇక్కడ మరి చూసినట్లయితే ప్రభువు ఆమెతో మాట్లాడుతుంటే ప్రభువుకి సమానంగా ఆమె ప్రశ్నలు వేస్తా ఉన్నది. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును. ప్రభు అంటున్నాడు, యాకోబు తవ్వించిన బావమ్మ, అప్పటి నుంచి ప్రజలు తాగుతూనే వస్తున్నారు, కానీ వాళ్ళు తాగిన తర్వాత మరలా దాహం అవుతుంది, మరలా తాగుతున్నారు. ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ ప్రభు రక్షణ గురించిన విషయాన్ని ఇక్కడ బోధిస్తున్నాడండి. మారు మనసు గురించిన విషయం ఆమెకు బోధిస్తున్నాడు. ఎలాగున క్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాలి, పాప క్షమాపణ పొందుకోవాలి, ఆ తర్వాత ఆ పొందుకునే ఆ పరిశుద్ధాత్మనే వరాన్ని, ఆ నిత్య జీవం కొరకైన ఆ నీళ్లు, ఆ ఊటగా ఎలా ఉంటాయి అనే విషయం ఇక్కడ మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యము 2:38 పేతురు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతూ, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. క్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిన తర్వాత, ఇదిగో మీరు ఇక్కడ కనిపెట్టుకొని ఉండి, మరి నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, తండ్రి చేసిన వాగ్దాన ప్రకారంగా మీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుద్ది, మీరు శక్తివంతులు అవుతారు, నాకు భూదిగంధం వరకు సాక్షులై ఉంటారు గనక మీరు యెరూషలేములోనే కనిపెట్టుకొని ఉండి, వదిలిపెట్టి వెళ్ళిపోవద్దు, ఈ వరం మీరు పొందుకునేంత వరకు కూడా మీరు అక్కడి నుంచి కదలవద్దని ప్రభు ఆజ్ఞ ఇచ్చి పరలోక
పరలోకానికి ఆరోహణ వెళ్ళిన తర్వాత ఆ మేడగదిలో ఉన్న 120 మంది మీద కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆ వరమైనటువంటి ఆ కుమ్మరింపు వారందరి మీద కూడా ఒక ఆత్మ విస్ఫోటనగా వారు నాలుకలు విభాగింపబడి అగ్ని చేత తాకబడిన వారే కదా అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారంట. ఏంటి ఆ వరము? అది ప్రభువు, క్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడుగా దిగివచ్చుట. అది ఇక్కడ ఏమంటున్నాడు? వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఎప్పుడైతే మనం రక్షణ పొందామో, ఎప్పుడైతే ఆత్మ తాకిడి పొందుకున్నామో, ఆత్మ మనలోంచి ఉబుకుతా ఉంటుందో, ఆత్మలో నడిచే కొద్దీ, వాక్యంలో మనం లోతులకు వెళ్లే కొద్దీ, స్తుతి ఆరాధన చేసే కొద్దీ, ప్రభువుకు సమీపంగా వెళ్లే కొద్దీ కదా మనలో ఏం చేయబడుతుందండి? ఒక ఆత్మ అభిషేకము మనలో నింపబడతా ఉంది. అది మనలో ఒక ఊటగా ఊరుతానే ఉంటది. మస్తు ఆరాధన చేస్తూ ఉండండి, మన లోపల నుంచి ఏదో వెల్లుబుగుతున్న అనుభవం కలుగుద్ది కదా. వాని కొరకైనా మరి వానికి నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఈ అనుభవము ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలండి. చాలా సార్లు పాతకాలంలో రక్షణ పొందుకున్నాం అనే ఒక ప్రశ్న మరి వేసుకుంటూ మరి యొక్క కొద్దిమంది మరి ఆ విశ్వాసాలు ప్రేరేపిస్తూ మరి కొద్దిమందిని రక్షణలోకి నడిపించడానికి ఈ మాట రక్షణ పొందుకున్నాం అనే మాట పట్టుకొని వెళ్ళారు. కానీ ఈ దినాలలో రక్షింపబడటం ఒకటే కాదండి, ఆత్మను పొందుకున్నావా, కృపావరాలు పొందుకున్నావా అనే ప్రశ్న వేయగలగాలి. ఎందుకంటే వరముగా క్రీస్తు ప్రభు మనకి ఇవ్వబడ్డాడు. ఏంటి ఆ వరం అంటే? పరిశుద్ధాత్మ అనేది వరము. అపోస్తుల కార్యంలో మనం చూస్తే గనక ఎన్నిసార్లు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరము అనే మాట వాడబడిందో. మరి ఆ యొక్క 10వ అధ్యాయము అపోస్తుల కార్యములో మరి కొర్నేలి పేతురును పిలిపించి ఒక ప్రసంగం చేసినప్పుడు అక్కడ వాక్యము విన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారంట. 10:45లో చూస్తే సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన వారందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. చూడండి, మరి 11వ అధ్యాయంలో కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ వరము ఇది ఉచితంగా, అసలు మనం ఏమాత్రం ఖర్చు పెట్టకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభు మనకి ఉచితంగా ఇస్తా ఉన్నాడు. ఆమెతో అదే మాట్లాడుతున్నాడు. అమ్మా, ఎంత దూరం వచ్చి నువ్వు నీళ్లు కష్టపడి నీళ్లు తోడుకొని వెళుతున్నావు, ఆ నీళ్లు తాగుతూనే ఉన్నారు. ఇది మీకు ఆ దాహముకు తృప్తి కలగదమ్మా. మీకు తృప్తి కలిగే ఒక మార్గం ఏంటంటే ఈ నిత్య జీవము మీలోంచి ఊరుతూ 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 ఉంటే అదొక తృప్తి అయిపోద్ది మీ మీ జీవితాలకని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోకమంతా కూడా ఏమి వెతుకుతుందో తెలుసా? మోక్షం కావాలని ఎదుగుతా ఉంది, పరలోక రాజ్యం కావాలని వెతుకుతా ఉంది, అనిత్య నరకం నుంచి విడిపించబడాలని ఎదుగుతా ఉంది. మానవుడు, పాపి అయిన మానవుడు ఏదో ఒక విధంగా పైకి వెళ్ళిపోవాలి, ఆ మోక్షానికి వెళ్ళిపోవాలని ఒక తపనలో జీవిస్తున్నాడండి. ఎందుకు ఈ తీర్థయాత్రలు, ఈ పుణ్యక్షేత్రాలు తిరుగుట, ఆ నదుల్లో మునుగుట ఎందుకు? మరి కొన్ని కొన్ని భయంకరమైన ప్రదేశాల్లోకి వెళ్ళి మరి కాలినడకన, మరి చెప్పులు లేకుండా మరి ఎంతో పెద్ద కొండలు ఎక్కటం ఎందుకు? మరి ఆ యొక్క రకరకాలటువంటి మరి విధానగా ఆ దేవుణ్ణి మెప్పించాలని, ఈ పాప ప్రక్షాళన చేసుకోవాలని మానవుడు మరి అవన్నీ కూడా చేస్తాడు. ఆ క్రతువులు, పూజలు, ఆ యజ్ఞాలు, యాదులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మానవుడు? తనలో ఉన్న ఈ పాపాన్ని పోగొట్టుకోవటానికి మానవుడు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు. కానీ ఈ పాపము పోయే మార్గము, ఈ పాపపు స్థితి తొలగిపోయి మనలో నుంచి ఆ జీవము ఉద్భవించే మార్గము వారికి అనుగ్రహించబడలా కదా. ఎవరైతే క్రీస్తు ప్రభుని నిజంగా తెలుసుకున్నారో, యేసు అనే రక్షకుడితో ఆగిపోకూడదండి. క్రీస్తు అనే అభిషేక్తును కూడా మనం పొందుకున్నప్పుడు అభిషేకము మనలో పొంగి పొరలి ప్రవహిస్తుంది. అదే క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహింప చేసిన వరము. ఆయనే వరంగా, ఆయనే ఒక గిఫ్ట్ గా మనకి ఇవ్వబడ్డాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే
మనలో ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని అంగీకరించామో ఆయన మనలోకి వచ్చేసి మన బావి మీద ఉన్న ఏదైతే ఆ బావి ఏదైతే పొడుకుపోయిందో దానిలో ఉన్న చెత్త చెదారము కదా, ఈ శరీర కార్యాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తా ఉంటే మనలో ఉన్నవన్నీ అవి తీసివేసేస్తా ఉన్నాం. మనలో ఏదైతే అనంగీకారంగా అభ్యంతరకరంగా ఉన్నాయో ఈ ఆత్మలో వర్ధిల్లటానికి ఏమేమి ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆత్మ అభిషేకం ద్వారా ఈ వాక్యాన్ని లోతుగా ధ్యానించట ద్వారా మన లోపల మరి అడ్డుగు నేను తొలగిపోయి మన లోపల నుంచి ఒక మూట గష్ అవుట్ అవుతా ఉంటదండి. ఎప్పుడైనా గమనించారా? ఆత్మ పూర్ణులమై దేవుని ఆరాధిస్తా ఉంటే మనలో నుంచి ఒక మధురమైనటువంటి ఆ భావన మనను ముంచెత్తుద్దండి. మరి మన ఒళ్ళంతా తడిచిపోయినటువంటి ఒక అనుభవం కలుగుద్దండి. ఒక చల్లని గాలి మన మీద వీచిన ఒక అనుభవం కలుగుద్ది. హల్లెలూయా. చెప్పన సఖ్యమైన ఆ వరమును బట్టి దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడి రూపంలో మరి ప్రభు మనకు అనుగ్రహించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆమెతో చెప్పినప్పుడు అయ్యా, ఇంత దూరం రావటానికి ఈ ఎండలో ఇంత దూరం వస్తున్నానయ్యా, మరి నేను ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగితే, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని ఇక్కడికి పిలుచుకురమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరి. అసలు ఈ స్త్రీ గురించి చూస్తే ఎంత బోల్డ్గా ఉందండి. మరి ఆమె ఉన్నది ఉన్నట్లు సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎదుటివారు ఏదన్నా సూటిగా మన ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, కొన్ని సమాధానం చెప్పలేని ఉంటాయి. ఇటువంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందనుకో ఏం చేస్తారు? మీమాంసగా మా సమాధానం చెప్పాలా వద్దన్నట్లుగా డొంక తిరుగుడుగా మాట్లాడేస్తారు. ఉన్నది ఒక ప్రశ్న అడిగితే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పరు. కానీ ఇక్కడ ఈమె చెప్తా ఉంది, మరి నీ పెనిమిటిని పిలుచుకురమ్మా, ఈ యొక్క నీళ్లు ఈ దాహం తీర్చడానికి ఆ నిత్య జీవానికి ఊరిడే ఊటేంటో ఆ వరమేంటో నీకు ఇచ్చేస్తానంటే ఇక్కడ అంటున్నది, నాకు పెనిమిటి లేడు. ఎప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన నిజ స్థితిని మనం ప్రజెంట్ చేసుకోవాలండి. చాలా సార్లు మనుషులు ఏం చేస్తున్నారంటే నటిస్తున్నారు. ప్రభువుకి ఏం తెలియదు, మనం చేసే పొరపాట్లు తప్పులు, మనం చేసే మన జీవిత విధానము మనుషులకు కనపడకుండా మనం ఆలోచించే ఆలోచనలు, మనకు కలిగి ఉన్న ప్రవర్తన కేవలం ప్రభువుకు మాత్రమే కనపడే ఆ ప్రవర్తన విషయము మనం చాలా సార్లు దాచిపెట్టేసి ప్రభు దగ్గర కూడా ఇటు విధంగా మరి మనము మరి ఇటువంటి మాటలు మాట్లాడతాం. కానీ ఇక్కడ ఈ స్త్రీ బోల్డ్ గా చెప్తా ఉంది, నాకు పెనిమిటి లేడు అని చెప్పి చెప్తా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అమ్మా, నువ్వు చెప్పిన మాట సరియే, నువ్వు నువ్వు నిజమే చెప్పావమ్మా. అయినను కూడా నీ జీవితంలో ఒక పొరపాటు ఉంది. నీకు 5 మంది పెనిమిట్లతో నువ్వు కాపురం చేశావు, వాళ్ళని వదిలిపెట్టేసి ఇప్పుడున్న వాడు కూడా నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివనెను. మన నిజ స్థితి, యథార్థ స్థితి ప్రభు దగ్గర మనం చెప్పుకోవాలండి. ఆమె, నువ్వు చెప్పిన మాట కరెక్ట్ అమ్మా, మరి ఇప్పుడు నువ్వు కానీ ఒక పొరపాటులో నువ్వు ఉన్నావు. ఏం పొరపాటులో ఉన్నావు అంటే ఆల్రెడీ 5 మందితో కాపురం చేసి 6వ వాడిని కూడా విడిచిపెట్టేసావు. ఇప్పుడు 6వ వాడు కూడా లేడు ఆమెతోటి. నాకు పెనిమిటి లేడంటే 6వ అతను కూడా ఆమె విడిచిపెట్టేసింది. అంటే లోకంలో ఒక మానవుడు ఒక సౌఖ్యం కొరకు, ఒక తృప్తి కొరకు వెళుతున్నాడంటే మరి ఈమె పరిస్థితులు ఏంటో మరి. 6గురితో కాపురం చేసి కూడా ఆమె మరలా ఒంటరిగా మిగిలిపోయిందంటే అసలు ఆమె దేని కొరకు వెతుకుతుండొచ్చు? వాళ్ళ దగ్గర ఆస్తి కొరకు ఎదురు చూస్తా ఉందా? మరి వాళ్ళ దగ్గర శారీరక సౌఖ్యం గురించి ఎదురు చూస్తా ఉందా? ఎందుకు విడిచిపెట్టేసింది? ఆమెలో ఒక దాహం ఉందండి. దేవునిని వెదకాలని ఒక దాహం ఉంది. ప్రభు దేవుని గురించిన విషయాలు తెలిసిన వ్యక్తి ఉంది, ఆ ధర్మశాస్త్ర గ్రంథము తెలిసిన వ్యక్తిగా ఉంది. ఆమెలో ఒక దాహం ఉంది, ప్రభుని వెతకాలి, దేవుని వెతకాలి, దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి అని. ఈ మనుషుల యొద్ద ఆ యొక్క కలిగే తృప్తి గురించి ఆమె ఎంతో వెతికింది, గాని ఆమెకు ఆ తృప్తి ఎక్కడ దొరికిందంటే క్రీస్తు ప్రభు దగ్గర దొరికింది. లోకంలో మనుషులు అనేకమైన వాటి వైపు వెంపర్లాడుతూ వెళుతున్నారు, వ్యసనాలుతో నింపబడతా ఉన్నారు. ఏదైనా ఒకటి వాళ్ళకి ఒక తృప్తి కలగటానికి, ఒక సంతోషం కలగటానికి వాళ్ళు ఏదేదో లోకంలో వెతుక్కుంటూ వెళ్తా ఉన్నారు. ఒక మద్యం తాగేవాడు, ఒక జూదం ఆడేవాడు, లేకుంటే ఇంకొక ఈ మాదక ద్రవ్యాలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఒక అలౌకికమైన ఆనందం పొందుకోవటానికి మరి దానిలో
మరి వారు మునిగి తేలాలని, దాంట్లో ఏదో తృప్తి కలుగుద్దని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అది వాళ్ళని ఏం చేస్తుంది? ఒక బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని పట్టి మరి బంధించి వేస్తా ఉన్నది. అందులోంచి బయటికి రాలేకుండా చేసేస్తా ఉన్నది. ఇక్కడ ప్రభు మరి చెప్పిన మాటను సత్యము చెప్పావంటే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రవక్తల పని ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. దేవుడు ఏది చెప్తే బయలుపరిస్తే ఖచ్చితంగా ఆ మాట చెప్తారు. ఇక్కడ ప్రభు చెప్పిన మాటకి ఆమె, నువ్వు ప్రవక్తవయ్యా, నా నిజ స్థితిని చెప్పావని ఆమె చెప్తా ఉంది. అంటే ప్రవక్తలు దేవుని వర్తమానము చెప్తారని కూడా ఆ సమరయ స్త్రీకి అనుభవం ఉంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కాని ఆరాధింపవలెన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆమె చెప్తా ఉంది ఇక్కడ ఈమె. మరి మరి ప్రభు మాట్లాడింది నిత్య జీవం గురించి మాట్లాడితే, ఈమె ఆరాధించే విషయము ప్రభు దగ్గర ప్రస్తావన చేస్తుందండి. మరి ఇప్పుడు ఇంతవరకు సంభాషణ ఒక రీతిలో ఉంది. అసలు ఆమె ఎంత డీప్నెస్ లోకి వెళ్ళి, ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుతుందో. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు. ఏంటి ఆ పర్వతము? గిరిజీము కొండ. అక్కడ ఆరాధించారు. కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్తారంటే అని ఆమెతో చెప్తోంది. అయ్యా, ఆరాధించడానికి నాకు నువ్వు ప్రవక్తవై ఉన్నావు. మరి దేవుని ఆరాధించే స్థలంగా ఈ గెరిజీం మీద మేము ఆరాధిస్తా ఉన్నాము. మరి యెరూషలేములో ఉంది ఆరాధించే స్థలం అని మేము విన్నామయ్యా. ఎందుకు మీరు యెరూషలేముకు వెళ్ళి అక్కడ ఆరాధించడానికి వీళ్ళకి అవకాశం లేదు? యూదులు దగ్గరికి ఈ యొక్క సమరయులు వెళ్ళలేరు. అంటే ఆమె లోపల దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక తపన కలుగుతున్నట్లుగా, తపన ఉన్నట్లుగా మనం చూడొచ్చండి. యెరూషలేంలో మందిరం ఉంది, ఆరాధించే స్థలం ఉంది, అక్కడికి వెళ్ళి ఆరాధించాలి. కానీ నా స్థితి ఎలా ఉంది? నేను సమరయురాలను. నేను ఇక్కడి నుంచి దాటి ఆ యొక్క యూదా ప్రదేశానికి నేను వెళ్ళలేను. యూదులదైన యెరూషలేంలోకి నేను వెళ్ళలేనని ఆమె గ్రహించినదై తన నిస్సహాయ స్థితిని ఇక్కడ మాట్లాడుతున్నది. సమరయులకు కలిగిన ఆ స్థితిని ఆమె మాట్లాడుతుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. హల్లెలూయా. ప్రభు ఆమెకి ఒక గొప్ప సత్యం చెప్తా ఉన్నాడు. ఒక కాలం రాబోతుందమ్మా. సంభాషణ చూడండి. ప్రభు అమ్మా అని సంబోధిస్తా ఉన్నాడు. తెలుగులో చక్కగా అమ్మా అని రాయబడింది. ఇంగ్లీష్ లో అయితే ఉమన్ అని రాయబడి ఉంటది. మరి అమ్మా అని ఒక కాలం వస్తుంది అమ్మా. ఈ కాలంలో మీరు ఈ పర్వతం మీద ఆరాధించరు. యూదులు మరి అక్కడ యెరూషలేములో కూడా ఆరాధించరు, తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. రక్షకుడనైన నేను ఎక్కడ పుట్టానో నీకు తెలుసా? యూదా గోత్రములో, యూదా వంశములో మరి నేను పుట్టాను. నేను యూదుడును. నేను మరి అయ్యో, మరి ఆ రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే యూదులలో నుండి వస్తుంది. నేను రక్షకుడు నమ్మని చెప్తూ మీరు తండ్రిని ఆరాధించాలంటే యెరూషలేం దాకా వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఆశపడుతున్నావు, నువ్వు తపన పడుతున్నావు, నీకు దేవుడు కావాలని కోరుకుంటున్నావు, అని ఆ యొక్క మోక్షానికి, పరలోక రాజ్యం వెళ్ళటానికి నువ్వు ఆశపడుతున్నావు. దేవుణ్ణి ఆరాధించాలని ఒక తపన నీలోంచి వస్తుందమ్మా. అది ఎలా ఉంటదంటే, ఆరాధించే ఆ యొక్క విధానం ఎలా ఉంటదంటే 23లో అంటున్నాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి యొక్క హృదయము మరి క్రీస్తు యొక్క హృదయము మిళితమై ఉన్నాయి కదా. ఆ తండ్రి యొక్క మరి ఆశను, తండ్రి యొక్క మరి ఏది తండ్రికి ఏది కోరుకుంటున్నాడు కుమారుడుగా ప్రభు ఇక్కడ ప్రజెంట్ చేస్తా ఉన్నాడు.
ఏం ప్రజెంట్ చేస్తున్నాడంటే తండ్రి ఒకటి కోరుకుంటున్నాడమ్మా. ఏం కోరుకుంటున్నాడంటే తనను ఆరాధించేవారు ఒక విధానమైన ఆరాధన చేయాలి. ఏంటి ఆరాధన? వారు ఆరాధించేటప్పుడు యథార్థంగా ఆరాధించాలి. ఇంకా ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. ఇంకా ఎలా ఆరాధించాలి? సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూసినట్లయితే ఈ ఆత్మతో సత్యముతో ఉన్నప్పుడు మనం ఆరాధనలోకి వెళ్ళే కొలది మనలో ఉన్న అసత్యం అంతా వెళ్ళిపోద్దండి. మనలో ఉన్న అసలు ఏదైతే మనము లోకంలో మనం చాలా సార్లు యథార్థంగా జీవించడానికి ప్రయత్నిస్తాం గాని కొన్ని విషయాలలో ఇంకను యథార్థత లేని స్థితి మనకు అర్థమవుద్ది. ఆరాధన చేసేటప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడేటప్పుడు, ఆత్మతో మనం లీనమయ్యేటప్పుడు మన హృదయ స్థితి, నిజ స్థితి మనకు బయలుపరచబడ్డదండి. నాకైతే ఈ అనుభవం ఉందండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆరాధిస్తా ఉంటే నాలోంచి ఏదో బయటికి వెళ్ళిపోతున్నట్లుగా సంథింగ్ ఈస్ గోయింగ్ అవుట్. అంటే దేవునికి అన్వాంటెడ్ ఈ శరీరము దేవుని ఆలయం అని చెప్పబడిన మాట ప్రకారంగా ఈ ప్రాణాత్మ దేహాలు నిందారహితంగా ఉండాలని రాయబడిన మాటల ప్రకారంగా ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నామో అశుద్ధి కలుగుట, మనలోని అన్వాంటెడ్ థింగ్స్ అనేవి వెళ్ళిపోయి మన కడుపులో నుంచి ఆ జీవజల నదులు ప్రవహిస్తున్నట్లుగా ఆ నీటి బొగ్గ మనలోనే ఉండి అది మరి పెళ్ళుబుకుతున్నట్లుగా అనుభవం కలుగుద్దండి. హల్లెలూయా. నిజంగా దేవుని ఆరాధించాలంటే ప్రతి ఆదివారము ఆరాధన చేసేటప్పుడు తప్పనిసరిగా నా కళ్ళు కన్నీరు గారుతాయండి. ఆరాధన సమయంలో ఆరాధనలో లీనమయ్యే కొద్దీ, ఆరాధనలో ఆ పాటలు పాడుతూ దేవుని ఆరాధించే కొలది ఆ మనస్సంతటితో హృదయం అంతటితో మరి ఆయనను యథార్థతతో ఆత్మతో సత్యముతో ఆరాధిస్తా ఉంటే మన హృదయాలు దేవునితో ఐక్యపరచబడుతున్న అనుభవంలోకి వెళ్తాం. అమ్మా, అటువంటి కాలం రాబోతుంది. అది వచ్చే ఉందమ్మా, ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది. నేనే వరంగా ఈ లోకానికి వచ్చాను గనక ఇప్పుడిప్పుడే వచ్చేసి ఉన్నది. మరి అట్టి విధమైన ఆరాధన తండ్రి కోరుకుంటున్నాడమ్మా అని చెప్పినప్పుడు మరి ఆయన ఇంకంటున్నాడు, ఎందుకు కోరుకుంటున్నాడు ఈ విషయం అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఎందుకు నువ్వు మరి మన అటు విధంగా ఆరాధించాలనే దానికి ఇక్కడ ప్రభు సమాధానం చెప్తున్నాడు. తండ్రి కోరుకుంటున్నాడు. తండ్రిని ఈ విధంగా మనం ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఎందుకు అట్టి విధంగా మనం ఆరాధించాలి? దేవుడు ఆత్మ గనుక మీరు ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నారో దేవుని ఆత్మ మీలో నింపబడుద్ది. మీరు పొంగి పొరిన పాత్రలుగా మీరు చేయబడతారు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ చేసే ఆరాధన ఆత్మతో సత్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. హల్లెలూయా. అబ్బా, ఆమె ఎరిగి ఉందండి. క్రీస్తు ప్రభు ఈ లోకానికి రక్షకుడుగా రానయ్యన్నాడు, మెస్సియగా రానయ్యన్నాడు, విమోచకుడుగా రానయ్యన్నాడు అనే సంగతి ఆమె ఎరిగి ఉన్నదంట. కానీ ఆమె నిజస్థితి ఏంటి? పాపంలో ఉంది. మరి ఆ యొక్క మరి ఫెయిల్యూర్ అయిన ఒక వ్యక్తిగా ఉంది. జీవితంలో ఫెయిల్యూర్ అయిపోయిన ఒక వ్యక్తిగా ఉంది. వెలివేయబడిన ఒక వ్యక్తిగా ఉంది కదా. సంఘము సమాజము ఆమెను వెలివేసింది. నువ్వు పాపివని ఒక ముద్ర వేసింది. మధ్యాహ్నం 12 గంటలప్పుడు నీళ్లు ఎవరైనా చేదుకుంటారండి? సాధారణంగా ఊర్లలో ఉదయకాలం తెచ్చుకుంటారు నీళ్లు, సాయంకాలం 4 గంటలైన తర్వాత నీళ్లు తెచ్చుకుంటారు. కానీ ఎప్పుడు మధ్యాహ్న కాల సమయంలో ఎవరు నీళ్లు తెచ్చుకోరు. కానీ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలప్పుడు ఆమె మరి నీళ్లు తెచ్చుకోవటానికి బయటకు వచ్చిందంటే ఆ మధ్యాహ్న కాలపు ఎండ సమయంలో ఎవరు బయటికి రారు. ఇక ఆమెను ఆక్షేపించరు, కించపరచరు. నువ్వు పాపివనే కదా. ఎవరైనా ఒక పొరపాటులో బాహాటంగా పాపం చేసి కనపడితే తప్పనిసరిగా మనుషులు ఈసడించుకుంటారు. మనుషులు మరి ఆ విధంగా ఆమెను కించపరుస్తారు. మరి ఇంకా చాలా రకాలుగా అభ్యంతరకరంగా ఆమెను ట్రీట్ చేస్తారు కదా. దానికి భయపడి ఆమె మరి మధ్యాహ్న కాల సమయంలో నీటి దగ్గరికి వచ్చినది. కానీ ఆమెకి యొక్క ఆత్మీయ అవగాహనలో అసలు ఎంత లోతైన అనుభవంలో ఉందంటే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును
తెలియచేయునని చెప్పగా కదా, పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన సమస్తము తెలియజేస్తాడు, ఆయన సర్వసత్యములోకి నడిపిస్తాడు. అదే కదా క్రీస్తు ప్రభు యోహాను సువార్త 14:16 చెప్పినది, నేను వెళ్ళిపోవటం మీకు క్షేమము, నేను వెళితే మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు నా వాటిలో తీసుకొని బోధిస్తాడు, నేనేమేమి చెప్పానో వాటిని స్థిరపరుస్తాడు అని పరిశుద్ధాత్మ గురించి చెప్పబడిన మాటలు ఆమె ఎరిగి ఉంది. క్రీస్తు అనబడిన మెస్సియా వస్తే మాకు అన్ని కూడా, మాకు సమస్తము బోధిస్తాడు, ఆయన తెలియచేస్తాడు. ఆయన వస్తే గనక యూదులు అన్యులనే భేదము లేకుండా మేము కూడా క్రీస్తును పొందుకునే ఆ కృప పొందుకుంటామని ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమెతో అంటున్నాడు, నీతో మాటలాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ప్రభు ఆ రక్షకుడు నేనేనమ్మా, ఆ వరము నేనేనమ్మా, ఆ నిత్య జీవన కనుక ఆ ఊటను మీలో పెట్టిన వాడను నేనేనమ్మా, నీలో ఆ జీవ జలాన్ని ఉబికింప చేసేవాడను నేనే, ఆ తండ్రిని నువ్వు ఆరాధించాలని కోరుకుంటున్నావు కదా, ఆయన ఆరాధన చేయటానికి ఆధారభూతుడును నేనే. మరి అంతేకాదు, మరి ఆ యొక్క సత్యము మెస్సయ్య వచ్చి విమోచిస్తాడని నువ్వు గ్రహిస్తున్నావు కదా, నీకు విమోచనకర్తగా నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడుచున్న నేనే అని ఆమెతో చెప్పాను, నేనే ఆయనను. ఈ యొక్క ఎన్కౌంటరు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగి ఉంటదండి. ప్రభు వ్యక్తిగత రక్షకుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఏదో సామూహికంగా అందరూ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలా కదా, ఇది వ్యక్తి రక్షణ, వ్యక్తిగత రక్షణ. ఎవరు క్రీస్తుని అంగీకరిస్తే వారు పొందుకుంటారు కదా. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను, ఈ విధంగా ప్రభు మనందరినీ కూడా మనతో మాట్లాడి వ్యక్తిగతంగా మనతో సంభాషణ చేసి మన కొరకైన రక్షకుడుగా ఆయన చేయబడి ఉన్నాడు, వరంగా మనకు అనుగ్రహించబడ్డాడు. నిజంగా ప్రభు ఆ మాట చదివితే చెప్పన సఖ్యమైన వరమైన ఆ క్రీస్తు ప్రభుని బట్టి స్తోత్రం. అంటే నిజంగా ప్రభు మనకు ఒక వరంగా ఇవ్వబడ్డాడండి. ఈ ప్రపంచానికి, ఒక మానవాళికి దేవుడు తన కుమారుడిని అనుగ్రహించను. ఈ యొక్క అనుగ్రహం మనం పొందుకున్నాం కాబట్టి ఆ వరమైన క్రీస్తు ప్రభును, ఆ వరమైన పరిశుద్ధాత్మ దేవుడును, ఆ వరమైన నీటి బుగ్గను, ఆ వరమైన నిత్య జీవన కనుక ఊరడి ఆ మనలో ఆ జీవజలం ఉబికి ప్రవహించే ఆ క్రీస్తుని, ఆ వరాన్ని మనం పొందుకున్నాము. హల్లెలూయా. ఆమె ఇక తబ్బిబ్బులైపోయి ఉంటది. ఆమె ఎదురు చూస్తా ఉన్నది, ఒక మెస్సయ్య వస్తాడు, క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడు, మాకు అన్ని బోధిస్తాడు, అన్ని మాకు తెలియజేస్తాడు. అప్పుడు ఇక్కడ గెరిజీము కొండలు ఆరాధించినా కూడా ఇక నేను ఆ యెరూషలేములోకి వెళ్ళి ఆరాధించినట్లు అయిపోద్దని ఆమె ఎదురు చూస్తా ఉన్నది. ఆయన వస్తే మాకు అన్ని తెలియజేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడని ఆమె ఏదైతే తపనతో ఈ లోకంలో వెతుకుతా ఉంది, అంతమందితో కాపురం చేయటానికి ఆమెలో ఏదో ఒక అసంతృప్తి ఉందండి. ఆమె ఏదో వెతుకుతా ఉంది, ఏదో పొందుకోవాలని. మరి అంతమంది దగ్గరికి వెళ్ళింది కానీ తిరిగి ఆమెకి సత్యము బోధించబడింది. అమ్మా, లోకంలో ఉన్న వ్యక్తుల ద్వారా నీకు విమోచన దొరకదు, లోకంలో ఉన్న వ్యక్తుల ద్వారా నీకు సంతృప్తి దొరకదు, లోకంలో ఉన్న వ్యక్తుల ద్వారా నీకు ఆనంద సంతోషాలు దొరకవమ్మా. నేను నీకు ఆ సంతోష ఆనందాలను ఇచ్చేవాడను, నీకు తృప్తి కలిగించేవాడను నేనే ఆయనను, నేనే నీ వద్దకు వచ్చిన్నానని సమరయ స్త్రీతో మాట్లాడినట్లుగా నన్ను కూడా ప్రభు ఇదే విధంగా ఒప్పించి ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు మన పాప క్షమాపణ ప్రార్థన మొట్టమొదట ప్రభు దగ్గరకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ఇట్టి విధంగా మనలో ఒప్పించి ఉంటాడు. నేను క్రీస్తునని, నాలో ఈ పాప క్షమాపణ, పాప ప్రక్షాళన చేసుకోండి మనందరితో కూడా ప్రభు మాట్లాడి ఉంటాడు కదా. ఈ ఎన్కౌంటర్ ప్రతి ఒక్కరూ పొందుకోవాలండి. మరి పౌలు భక్తుడు కలిగిన ఎన్కౌంటర్ వేరు, ఈ స్త్రీకి కలిగిన ఎన్కౌంటర్ వేరు. అంటే ఒక్కొక్కరిని వారి వారి స్థితిలో దేవుడు పట్టుకుంటాడు కదా. ఆయనేమో మూర్ఖంగా మనుషులు చంపటానికి అసలు మరి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని అర్థం చేసుకుని వాడై, క్రీస్తు ఏమై ఉన్నాడో గ్రహించిన వాడై, ఆయనంతా మరి ఆ యూదా మతాన్ని ప్రాబల్యం చేయటానికి ఆయన బయలుదేరి వచ్చాడు. కానీ క్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న తాను ఎవరో, క్రీస్తు నిబిడీకృతమైన క్రీస్తు ఎవరో ఆయనకి అర్థం చేయించాడు. అందుకే
చెప్పనసఖ్యమైన వరమైన క్రీస్తును బట్టి స్తోత్రం అంటున్నాడు కదా. అసలు ఆయన ఆ క్రీస్తు ప్రభుని అనుభవించి, ఆ క్రీస్తు ప్రభుని పొందుకుని, ఆయన అనుభవించి, ఆయనతో క్రీస్తుతోనే కలిసి కొనసాగుతున్న అనుభవం నుంచి రాయబడిన మాట. అదే ఇక్కడ వరము, పేతురు మాట్లాడిన వరము. మరి ఆ వరం మనకు అనుగ్రహించబడింది. ప్రభు తానే ఒక వరంగా ఇక్కడ ప్రకటించుకుంటున్నాడు. నీకు నాకు క్రీస్తు ప్రభు ఒక వరంగా దయచేయబడ్డాడు, ఒక గిఫ్ట్ గా దయచేయబడ్డాడు, ఒక ఉచితంగా దయచేయబడ్డాడు. ఆ ఉచితమైన జీవజల నదులు ఎక్కడికో వెళ్ళి మనం మరి వెళ్ళి పొందుకోవటానికి లేకుండా, మరి ఇక్కడే మన లోపలని ఒక నిత్య జీవుని కదా ఊటను పెట్టాడు. ఈ ఊట మనలో మరి అది అభివృద్ధి చెందును కాక. క్రీడా నీవు ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాల్లో వర్ధిల్లాలని చెప్పిన మాట ప్రకారంగా ఎప్పుడైతే మనలోంచి ఊట ఊబికి పెళ్ళుబికి ప్రవహిస్తా ఉంటదో, మనము ఆ యొక్క నిత్య జీవం కొరకైన ఊటలో తడిచి ముద్దవుతాము. మరి ఆ నిత్య జీవానికి ఒక దినాన కొనుకోబడతాము. సమరయ స్త్రీకి కలిగిన ఈ గొప్ప కృప, ఆమె ఈ యొక్క విషయాలు మనము ధ్యానించుట ద్వారా మనము కూడా లోతైన అనుభవంలోకి వెళ్ళటానికి దేవుడు మనకు కృప దయచేస్తున్నాడు. హల్లెలూయా. మనము కూడా ప్రభు గురించిన అవగాహన కలిగిన వారమై, ఒకప్పుడు మనకు తెలియదు, సత్యము తెలియదు, సత్యముతో మరి ఆత్మతో ఆరాధించే స్థితిలోకి మనం వచ్చాము కదా. ఈ యొక్క సహవాసంలో, ఈ మార్నింగ్ ప్రేయర్స్ లో మనం ఏమైపోయామండి? ఒక సహవాసంలో ఎట్టి విధంగా అనుదిన జీవిత యాత్రలో ప్రభుని ఎరుగుతూ ఉన్నాం. నేను ఎరిగి ఉన్నానయ్యా మనం మాట్లాడుతా ఉంది. పాపంలో ఉంది కానీ దేవుని ఎరిగి ఉందంట. కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ వరాన్ని ఆమె పొందుకోగలిగింది. హల్లెలూయా. అదే విధంగా ఈ వరమైన క్రీస్తు ప్రభుని మనం పొందుకొని మన జీవితాలను ధన్యకరంగా చేసుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ కృప కొరకై దేవాది దేవునికి, క్రీస్తు ప్రభుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్.